ఓం నమో వెంకటేశాయ. దయచేసి వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నన్ను అడగవచ్చు. నేను మీ అందరికీ సమాధానం చెప్తాను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, తిరుమల కొండపైన మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు ఇవ్వరు. అలాగే చాలామంది అడుగుతున్నారు, ఆఫ్లైన్ విధానం ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు ఇస్తారా అని. అవి కూడా ఇవ్వరు. అలాగే తిరుపతిలో ఎక్కడా కూడా మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇవ్వరు. దయచేసి విషయం మీరందరూ తెలుసుకోవాలి. అయితే ఎవరైనా కానీ ఎన్ఆర్ఐ, మిలిటరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మటుకు ఆఫ్లైన్ విధానం ద్వారా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు 300 రూపాయల దర్శన టికెట్ తీసుకోవచ్చు. ఎన్ఆర్ఐ వాళ్ళైతే మీరు వ్యాలిడ్ పాస్పోర్టు, వీసాతో 30 రోజుల లోపల ఇండియాకి వచ్చిన తర్వాత మీరు ఏటీసీ సర్కిల్ దగ్గరకు వెళ్ళి ఈ 300 రూపాయల దర్శన టికెట్ అక్కడ ఫామ్ నింపి తీసుకోవచ్చు. ఇక మిలిటరీ వాళ్ళైతే మీకు డిఫెన్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, వివిధ కేటగిరీ వాళ్ళైతే డైరెక్ట్గా అక్కడ ఫామ్ నింపి మీ యొక్క ఎంప్లాయీ ఐడి పైన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అలాగే డీటెయిల్స్ ఉంటే వారితో పాటు మీకు కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఆఫ్లైన్లో ఇస్తారు. అలాగే చంటి పిల్లలు ఉన్న వాళ్ళు మటుకు మీరు ఉదయము 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సంవత్సరం లోపల పిల్లలు ఉంటే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా అప్పటికప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇవి మటుకే మీకు ఉన్నటువంటి కొన్ని లిమిటెడ్ కేటగిరీ వారి యొక్క దర్శనం వివరాలు ఆఫ్లైన్ ద్వారా. ఓకేనా? అలాగే నేను మరలా చెప్తున్నా, ఆఫ్లైన్ ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు అంగ ప్రదక్షిణ 300 రూపాయలు మటుకు ఇక్కడ కూడా మీకు ఇవ్వరు. ఓకేనా అండి? ఇక ఈ రోజుకి సంబంధించి దర్శన వివరాలకి వెళ్ళినట్టయితే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఈ రోజుకి సంబంధించి 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఇవ్వడం జరిగింది. ఈ 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో భక్తులందరికీ ఇచ్చారు. రాత్రి 11, 12 గంటల సమయానికి ఇవన్నీ కూడా అయిపోయాయి. శ్రీవారి నడక మార్గం మటుకు ఇప్పటికీ కూడా దాదాపు 500 టికెట్లు ఉదయం 8 గంటల సమయానికైతే ఉన్నాయండి. దయచేసి శ్రీవారి నడక మార్గంలో టోకెన్లు కావాలనుకున్న ప్రతి భక్తులు కూడా కంగారు పడవద్దు. రాత్రి 11 గంటల వరకు కూడా ఈ టోకెన్లు అనేవి మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. దయచేసి విషయం తెలుసుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో దర్శన టికెట్లు అనేవి అక్టోబర్ నెల వరకు పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయాయి. మీకు ఒకవేళ టికెట్లు కావాలి అంటే ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలో ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు మీరు తీసుకోండి. ఓకేనా అండి? ఇక 2 నడక మార్గం వారికి అయితే ప్రస్తుతం దర్శన టోకెన్లు అయితే ఇవ్వడం లేదండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే ఒకరోజు ముందు వచ్చి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అలిపిరి నడక మార్గం వాళ్ళైతే ఒకరోజు ముందుగా వచ్చి ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. ఇక అక్టోబర్ వరకు ఆన్లైన్ దర్శన టికెట్లు అన్నీ అయిపోయినా కేవలము మీకు సెప్టెంబర్, అక్టోబర్ వారికి మటుకు హోమం టికెట్లు అయితే ప్రతి రోజుకి 200 టికెట్లు ఇంకా విడుదల చేయలేదు. ఆ విధానం ద్వారా అవకాశం అయితే మీకు ఇప్పటికీ కూడా ఉన్నది. ఓకేనా అండి? ఆగస్టు వరకు అయితే ఎటువంటి అవకాశం లేదు. నేను చెప్పిన విధంగా సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. అలాగేనండి, వరలక్ష్మి వ్రతం అనేది మనకి వచ్చే నెల 8వ తారీఖు జరుగుతోంది. వీటికి సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల 31వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. దయచేసి మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి టికెట్లు ఈ నెల 31 ఉదయం 10 గంటలకు మీ అందరూ కూడా బుక్ చేసుకోండి. చాలా ముఖ్యమైన సమాచారము, చాలామంది ఆడవారు అడుగుతారు కాబట్టి వారి కోసమే ఈ వీడియోలో నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక అక్టోబర్ వరకు ఏమైనా దర్శన టికెట్లు ఉండి లేకుండా రూములకి సంబంధించి అన్ని విభాగాల టికెట్లు అయిపోయాయి కాబట్టి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో మీ అందరికి సమాధానం చెప్తాను. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.